అందరికీ నమస్కారం. మోహిని ఏకాదశి రోజు ఒక్క పని చేస్తే చాలు, పాపాలు మాయం, కోరికలు నెరవేరతాయి. హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశి తిథికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మికంగా, ధార్మికంగా మోహిని ఏకాదశి వ్రతం అత్యంత పుణ్యప్రదమైనదిగా భావించబడుతుంది. ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా పాపాలు నశించి మనస్సులోని భ్రమలు తొలగిపోతాయని విశ్వాసం. ధర్మం, సత్యం పట్ల జ్ఞానం పెరిగి ఇంటికి సుఖశాంతులు, ఆనందం లభిస్తాయి. వైశాఖ మాస శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అవతరించారని పురాణ కథనం. అందుకే ఈ రోజును మోహిని ఏకాదశిగా పిలుస్తారు. మోహిని ఏకాదశి ఎప్పుడు? వైదిక పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి ప్రారంభం ఏప్రిల్ 26, 2026 సాయంత్రం 6:06 ప్రారంభమవుతుంది. ఏకాదశి తిథి ముగింపు ఏప్రిల్ 27, 2026 సాయంత్రం 6:15 పూర్తవుతుంది. వ్రతాన్ని ఏప్రిల్ 27, 2026 సోమవారం ఉదయం 3 పాటిస్తారు. మోహిని ఏకాదశి పూజకు అనుకూలమైన సమయం ఉదయం 9:02 నుంచి 10:04 వరకు. ఇతర శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం 11:58 నుండి 12:50 వరకు. అమృతకాలంలో జరుగుతుంది 2:40 నుంచి 4:19 వరకు. ఈ 3 సమయాల్లో మనం చేసుకోవచ్చు. మోహిని ఏకాదశి పూజా విధానం: ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రపరచాలి. గంగాజలం చల్లాలి. శ్రీహరి విష్ణువుకు పాలతో అభిషేకం చేయాలి. పంచామృతం, గంగాజలంతో అభిషేకం నిర్వహించాలి. పసుపు, చందనం, పసుపు పువ్వులు సమర్పించాలి. నెయ్యి దీపం వెలిగించి విష్ణుమూర్తిని పూజించాలి. ఉపవాస సంకల్పం తీసుకోవాలి. తులసి ఆకులు, పసుపు ప్రసాదం సమర్పించాలి. మోహిని ఏకాదశి వ్రత కథను వినాలి లేదా చదవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించాలి. శ్రీహరి, లక్ష్మీదేవికి హారతి ఇచ్చి పూజ ముగించాలి. పూజలో ఏదైనా పొరపాటు జరిగితే క్షమాపణ కోరాలి. మంత్రాలు: ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నారాయణాయ, లక్ష్మై నమః. ఉపవాసం విరమించే సమయం: మోహిని ఏకాదశి ఉపవాసాన్ని సరైన సమయంలోనే విరమించడం చాలా ముఖ్యం. ద్వాదశి తిథి ఏప్రిల్ 28, 2026 ఉపవాస విరమణ సమయం ఉదయం 5:43 నుంచి 8:21. పూజ పూర్తయ్యాక ఉపవాసం విరమించి శక్తి మేరకు దానం చేయడం శుభప్రదంగా భావించబడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.